దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇది రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి ఏదానికన్నా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం తగినంత ఆయిల్ వేసుకొని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దొండకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వాటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ అయితే తొందరగా ఇది మాడిపోతాయి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో వేరుశనగలు కూడా, పల్లీలు వేసి అవి కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అదే ఆయిల్లో కొన్ని పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, ముందే తరిగి పెట్టుకున్న ఆనియన్, ఎండుమిర్చి కూడా వేసి కొంచెం వేయించుకోవాలి కొద్దిసేపు, ఒక 2 మినిట్స్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకొని, ఇప్పుడు ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయలు, పల్లీలు కూడా అందులోనే వేసి అవి కూడా ఒకసారి కలుపుకొని దాంట్లో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం తగినంత కారం వేసుకొని అవన్నీ బాగా కలిసిపోయేలాగా ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం అంత కొబ్బరి తురుము కూడా వేసుకొని దాంట్లోనే అది కూడా కలిసేలాగా కలుపుకొని కొంచెం అంత ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకొని పైనుంచి మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.